ఒకే డోర్ నెంబర్ మీద 10 కంటే ఎక్కువ ఓట్లు నమోదైతే ఎన్నికల కమిషన్ సర్క్యులర్ ప్రకారం, ఎన్నికల కమిషన్ మాన్యువల్ ప్రకారం 10 కంటే ఎక్కువ ఉంటే వాటిని స్క్రూటినీ చేయాలి. స్క్రూటినీ చేసి వాస్తవాలు తెలుసుకోవాలి. తెలుసుకొని ఒక డోర్ నెంబర్ 10 ఉందనుకోండి, అది ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు, వాళ్ళిద్దరి పిల్లలు ఒకే డోర్ నెంబర్ ఉన్నప్పుడు 10A అని పెట్టమన్నారు. కానీ ఆ ప్రక్రియ జరగలేదు, ఆ స్క్రూటినీ జరగలేదు. ఇంకా ఆ రకంగా ఉన్నటువంటి వాళ్ళు మనకి 5278 మంది ఉన్నారు. అంటే 10 మంది కంటే ఎక్కువ ఒకే డోర్ నెంబర్ మీద ఉన్నటువంటి వాళ్ళు 5278. ఇక డోర్ నెంబరే లేకుండా రిజిస్టర్ అయిన వాళ్ళు సాధారణంగా జరగకూడదు. డోర్ నెంబర్ లేకపోతే అసలు సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. కానీ అలా చేయించారు వీళ్ళు. ఎందుకంటే అన్ని గ్యారెంటీలు జరిగాయి ఇందులో. డోర్ నెంబరే లేకుండా ఉన్న వాళ్ళు 6,666. అంటే ఇవన్నీ కలిసి సుమారు 11-12 వేల మంది వరకు వస్తుందండి. అంటే నేను ఎన్నికల్లో 9 ఓట్లతో గెలిచాను, అంతే కదా. పార్లమెంట్ ఎన్నికలు అది కూడా. అంటే ప్రతి ఒక్క ఓటు కూడా గెలుపు ఓటములు నిర్ణయించే ఓటు. అటువంటిది ఇన్ని వేల ఓట్లు బోగస్ ఓట్లుంటే గెలుపు ఓటములు ఎన్నికల ప్రక్రియ అన్నది ఊరికే నామకావాస్త అయిపోతుంది. వీళ్ళు గెలుపు ముందే నిర్ణయించుకుంటున్నారు, ముందే శాసించారు గెలుపుని. ఈ రకంగా బోగస్ ఓట్లు, దొంగ ఓట్లు, డబుల్ ఎంట్రీస్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా అలాంటప్పుడు ఎన్నికల ప్రక్రియ ఎందుకు, ఎన్నికలు జరుపుకోవడం ఎందుకు? ఇన్ని సందర్భాలుగా ఇంత రకాలుగా అందరూ అధికారులు, ఐఏఎస్ అధికారులు, చీఫ్ సెక్రటరీగా చేసిన వాళ్ళు, వాళ్ళ కమిటీగా ఏర్పడి ఇవన్నీ ఎప్పటికప్పుడే ఎన్నికల కమిషన్ రిపోర్ట్ చేస్తున్నప్పటికీ ఇంకా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నటువంటి అధికార యంత్రాంగం కొంతమంది చేస్తూ ఉన్నారు. వీటి మీద కంప్లైంట్ పెట్టడం జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ పెట్టాం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ పెట్టాం, జిల్లా ఎన్నికల కమిషన్ పెట్టాం, అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్కి పెట్టాం, అన్ని లెవెల్స్ ఆర్డీఓ కూడా పెట్టాం, ఆన్లైన్లో పంపించడం జరిగింది. వీటి మీద తక్షణమే వెరిఫై చేయాలి.